వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్ ట్వీట్ సెగ్మెంట్. నిన్న మీకు కొన్ని ట్వీట్స్ అయితే వాళ్ళ భావోద్వేగం, వాళ్ళ అభిప్రాయం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని నమ్ముతున్నా. ఈరోజు వీ హ్యావ్ అనదర్ 9 to 10 ట్వీట్స్. సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు నిన్నటి ఎపిసోడ్ చూసి, వాళ్ళు ఏమనుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. చాలా సీరియస్గా చెప్తున్నా అనుకుంటా, అంతలేదు. ఫస్ట్ చూద్దాం. స్టైలిష్ స్టార్ లక్ష్మి అంటే ఈమె లక్ష్మి కూడా స్టైలిష్ స్టార్ అయిపోయింది. అదంతా మనకెందుకులే. సో ఆహా ట్రాక్ మొదలు. ఐ వాంట్ టు సీ సోనియాస్ ఎక్స్ప్రెషన్. హ్యాష్ బిగ్ బాస్ తెలుగు 8, హ్యాష్ బిగ్ బాస్ సీజన్ 8, హ్యాష్ విష్ణుప్రియ. సో ఈమె అభిప్రాయం ఏంటంటే, సోనియాది పృథ్వీది ట్రాక్ మంచిగా నడుస్తుందంటే ఈమె ఎక్స్పెక్ట్ చేసింది అనమాట, ఇందులో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది అని చెప్పి. కానీ ఈ పృథ్వీ గారు వెళ్ళి విష్ణుప్రియ గారికి సాంగ్ పాడడంతో సోనియా ఎక్స్ప్రెషన్ చూడాలని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. నాకు తెలిసి ఓకే, మంచి కామెడీగానే ఉంది, కానీ ఎందుకో విష్ణుప్రియకి పాడినా తప్పులేదు, అది వేరే విషయం. సో విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ చూడాలని చెప్పి చూపించారు కాబట్టి చూద్దాం. సో మీరు ఎంజాయ్ చేశారనే కోరుకున్నా. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ట్వీట్కి వెళ్దాం. అక్షయ్ కుమార్ ఎస్ఆర్హెచ్, ఈయన నిన్న కూడా వచ్చాడు, ఈరోజు కూడా మంచి బిగ్ బాస్ ఫాలోవర్ అనుకుంటా. అక్షయ్ డిహెచ్ఎఫ్ఏఏ, అల్లు అర్జున్ ఫ్యాన్. యష్మి ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ టు చూస్ ద బిగ్ బాస్ 8 తెలుగు కాంటెస్ట్. తను లేకపోయి ఉంటే సీజన్ ఇంకా వరస్ట్గా ఉండిపోయేది. హ్యాష్ బిగ్ బాస్ తెలుగు 8. సో యష్మి లేకపోతే బిగ్ బాస్ లేదు, యష్మి ఉంటేనే బిగ్ బాస్, లేకపోతే బిగ్ బాస్ వేస్ట్, బిగ్ బాస్ వరస్ట్ అంటున్న ప్రజలు. ఈయన కంపల్సరీగా అంటున్నాడు. నాకు తెలిసి ఎంత యష్మిని ఓన్ చేసుకున్నాడో అనిపించింది. సో ఈయన మనసులో యష్మిని అలాగే ఉండనిద్దాం, ఇంకా అలా అయితే తెగుద్ది. నెక్స్ట్ ట్వీట్కి వెళ్దాం. కామ్రేడ్, మారారు పేర్లు, కామ్రేడ్ ఎట్ థియేటర్స్ అంట. సీజన్ అయ్యి 5 years అయినా అలాంటి కంటెస్టెంట్ ఇప్పటి వరకు రాలేదు. బిగ్ బాస్ షో స్టీలర్. హ్యాట్స్ ఆఫ్ అన్న @అభిజిత్. బిగ్ బాస్ తెలుగు 8. చాలా మంచి ట్వీట్, చాలా బాగా నచ్చిన ట్వీట్ నాకు. ఈ ట్వీట్ చూస్తుంటే చాలా ఎలివేషన్ టైప్లో అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అభిజిత్ని చూస్తానో ఐ ఫీల్ బిగ్ బాస్ ఎందుకురా ఇలా ఉండదు, నిజంగా బిగ్ బాస్ ఇలాగే ఉంటే బాగుంటుందేమో, ఆ సీజన్లో ఆ కంటెస్టెంట్స్ అలాగే వాళ్ళల్లో ఆడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ అది జరగదు, ఏదో దేవుడి దయ వల్ల ఒకసారి జరిగింది. సో ఈయన చెప్పిన మాటలు 100% కరెక్ట్. అభిజిత్ లాంటి షో స్టీలర్ అండ్ అభిజిత్ లాంటి ప్లేయర్ని ఇంకొక సీజన్లో మనం చూడలేము. దానికి రెప్లికేట్ చేస్తే చాలామంది వచ్చారు, కానీ సన్నీ వీళ్ళు కానీ అభిజిత్ని మాత్రం కొట్టే కంటెస్టెంట్ ఇంకా నాకైతే కనిపించలేదు. సో మీకు కనిపించుంటే కింద కమెంట్స్లో అయితే తెలపండి. నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి అనుష్క ఫ్యాన్ 7. సో ఈయన అనుష్కకే ఫ్యాన్ అయితే నాకు తెలిసి యష్మికి కూడా ఫ్యాన్ అయి ఉంటాడు, అందుకనే రాశాడు యష్మి గురించి. ఇట్ బ్రింగ్స్ టీయర్స్ టు మై ఐస్ హౌ యష్మి లెఫ్ట్ ఏ లగ్జరియస్ క్లాన్ అండ్ ఎ రూమ్ ఫర్ హర్ ఫ్రెండ్ ప్రేరణ. nth రీజన్ వై ఐ అడోర్ యష్మి. నాకు తెలుసు యష్మి గురించి రాశాడంటే యష్మి గురించి ఏదో ఒక పులియర్ కలిపే పదాలు వాడతాడని, అదే పెట్టాడు ఇక్కడ. nth రీజన్ వై ఐ అడోర్ యష్మి అంట. హ్యాష్ బిగ్ బాస్ తెలుగు 8. అడార్ చేసే అంత ఎంత టైంలో అడార్ చేసే అంత యష్మికి ఫ్యాన్స్ ఉండడం జరుగుతుంది. ఏం చూపించారో ఏంటో మరి. సో నెక్స్ట్ ట్వీట్కి వెళ్తే డైరెక్ట్ స్టార్మా కూడా మీమ్స్ చేస్తుంది ఆఖరికి. కంటెస్టెంట్ బ్యాటిల్ ఇట్ అవుట్ ఇన్ ద ఇంటెన్స్ బెలూన్ టాస్క్. హూ విల్ రైజ్ టు ద ఛాలెంజ్. హ్యాష్ బిగ్ బాస్ తెలుగు 8, హ్యాష్ స్టార్మా @IAM నాగార్జున @Disney+ Hotstar. సో స్టార్మా వాళ్ళ మీమ్ కంటెంట్ అంటే ఆ ట్వీట్ కంటెంట్ ఏంటంటే ఆ టాస్క్ గురించి, ప్రోమో కట్ గురించి తెలియజేస్తూ కొంచెం ఫన్నీగా అయితే కట్ చేయడం జరిగింది ప్రోమో కట్. సో ఇంకా డైరెక్ట్గా ఛానల్ దిగినప్పుడు మనం ఏం చేస్తాంలే, మనం కూడా మీమ్స్ తీసుకోవచ్చు, అది వేరే విషయం. సో వైరస్. సో హానెస్ట్లీ నో వన్ ఈజ్ రియల్లీ యాక్సెప్టింగ్ మణికంఠ. యూ కెన్ టెల్ ఫ్రమ్ పృథ్వీస్ అండ్ సోనియాస్ ఎక్స్ప్రెషన్. ఓన్లీ మనీ అండర్స్టాండ్స్ ద పెయిన్ హీఈస్ డీలింగ్ విత్ హార్ట్ బ్రోకెన్ సింబల్ ఎమోజీ. హ్యాష్ బిగ్ బాస్ తెలుగు 8. ఈయనకేం అర్థమైంది మణికంఠ గురించి? నాకు తెలిసి అఖిల పరిపాలన కోటి పాట లూప్లో వింటున్నాడు అనుకుంటా. ఎయిర్పోర్ట్స్ కోటిలో కొన్నావు బ్రో.
చూసుకో బ్రో, అలా సపోర్ట్ చేయక మరీ దారుణంగా. జస్ట్ నా ఒపీనియన్ అంతే, ఫీల్ అవ్వకు. సో నెక్స్ట్ ట్వీట్ వచ్చేసి యువి, ఐఎమ్ యువి కింగ్. ప్రేరణ ప్రైజింగ్ మణికంఠ బట్ యష్మి డజంట్ లైక్ ఇట్. వై సో గ్రజ్ ఆన్ సమ్వన్ జస్ట్ బికాస్ ఆఫ్ నామినేషన్. యష్మి షుడ్ టేక్ నామినేషన్ స్పోర్టివ్లీ. హ్యాష్ ట్యాగ్ ప్రేరణ ఈయన ప్రేరణ ఫాలోవర్. ఇదేదో ఎప్పుడు సినిమాల్లో చూస్తూ ఉంటాను నేను ఇలాంటివి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కంపేర్ చేయట్లేదు కానీ చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కొట్టుకున్నట్టుంది. ఇదేదో యష్మి ప్రేరణ అంటే వీళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని ముందుకెళ్తున్నారు. సో ప్రేరణ ఫ్యాన్ యష్మిని స్పోర్టివ్గా తీసుకోవాలి, నువ్వు నామినేషన్స్ నువ్వు అలా తీసుకోకుండా చాలా ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పేసి అంటున్నారు. సో ఎమోషనల్గా కాకుండా కొంచెం స్పోర్టివ్గా అంటే తీసుకోండి. ఎలాగో బిగ్ బాస్లో ఉంటారుగా, మీకేం తెలుస్తుందిలే. సో నెక్స్ట్ ట్వీట్, బిగ్ బాస్ తెలుగు వ్యూస్. బ్లూటిక్ కూడా తీసుకున్నాడు బిగ్ బాస్ కోసం, గుడ్ ఇనిషియేటివ్. బిగ్ బాస్ తెలుగు వ్యూస్, ఇది కూడా మళ్ళీ ఓకే, మంచి బిగ్ బాస్ కోసం రీచ్ కొట్టడానికి తీసుకున్న అకౌంట్ అని నాకు అనిపిస్తుంది. స్పైన్లెస్ యష్మి అండ్ హర్ ఆరోగెన్స్. స్పైన్లెస్ యష్మి అండ్ హర్ ఆరోగెన్స్ లెవెల్స్ అన్లైక్ సింబల్. సో బాధపడ్డాడు ఈ బిడ్డ. షీ కుడ్ నాట్ ఈవెన్ ఫేస్ హిమ్ అండ్ సే సారీ. హ్యాష్ ట్యాగ్ బిగ్ బాస్ తెలుగు 8. స్పైన్లెస్ యష్మి. సో యష్మి ఆరోగెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి, అది నెగిటివ్గా వెళ్తుంది. చూసుకో యష్మి అని చెప్తూ చాలా కోపం, ఆవేదన దాచుకుని రాస్తున్న మేమని చెప్పి తెలుస్తోంది. సో హ్యాష్ ట్యాగ్ బిగ్ బాస్ తెలుగు 8 అని చెప్పి ట్యాగ్ కూడా చేయడం జరిగింది. సో యష్మి తన ఆరోగెన్స్ లెవెల్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదంట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియజేయండి. ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. హిట్ మ్యాన్ ఈయన బ్లూటిక్ తీసుకున్నాడు, ఓకే, మంచి ఫాలోవర్, నిన్న కూడా వచ్చాడు ఈయన. హ్యాష్ ట్యాగ్ బిగ్ బాస్ తెలుగు 8 దిస్ కమెంట్. గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు, ఫస్ట్ నేను పడేయాలి. సో నిజమే, ఈ కమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నీకే స్పెల్లింగ్లు రాకుండా నువ్వు పక్కన వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నావు చూడు, అక్కడ నాకు హార్ట్ బ్రేక్ అయినాక. నువ్వు అది తెలుసుకొని గవర్నమెంట్ స్పెల్లింగ్, గవర్నమెంట్ అంటే ఏంటో గవర్నమెంట్నే అడిగి తెలుసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. నువ్వు గవర్నమెంట్ స్పెల్లింగ్ రాకుండా ఏవేవో రాసి పక్కన వాళ్ళ కంటెస్టెంట్స్ని బ్లేమ్ చేస్తే అది చాలా తప్పు. అది ఆలోచించుకొని నువ్వు ప్రవర్తిస్తే బాగుంటుందేమో అన్న ఒపీనియన్. ఈ యొక్క ట్వీట్ యష్మి దాకా చేరితే, బిగ్ బాస్ వాళ్ళు చేరిస్తే కనీసం స్పెల్లింగ్స్ అయినా నేర్చుకుంటుందేమో యష్మి అని నా అభిప్రాయం. సో ఇది ఇవాల్టి ట్వీట్ కంటెంట్. నిన్న ఎపిసోడ్ వైజ్గా ఈరోజు ప్రిపేర్ చేసిన ద ట్వీట్ కంటెంట్ ఆఫ్ ఆర్ మహామ్యాక్స్. సో నెక్స్ట్ ఈరోజు జరిగే ఎపిసోడ్లో రేపు వచ్చే ట్వీట్ కంటెంట్ కోసం మీరు అలాగే ఎదురు చూడాలి. నేను ఇలాగే ఇక్కడే కూర్చొని మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్, బాయ్.